జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయన నిన్న కొన్ని సంచలనమైనటువంటి మాటలు మాట్లాడిండు. ఆయన అసలు తెలంగాణ మొత్తం ఇంకా చంద్రబాబు గుప్పిట్లోనే ఉంది అని, చంద్రబాబు చెప్పిన మనుషులే ఈడ కాంట్రాక్టులు చేస్తుర్రు, చంద్రబాబు మనుషులే అన్ని రంగాలలో ఉన్నారు, అన్నిట్లల్లా వాళ్ళే ఇరిగేషన్ దాంట్లో కాంట్రాక్టులు చేసేది వాళ్ళేనట, ఇంకా వేరే వేరే దాంట్లల్లో రోడ్లల్లో కాంట్రాక్టులు చేసేది వాళ్ళేనట, అన్నిట్లల్లో కాంట్రాక్టులు చేసేది వాళ్ళే. తెలంగాణ ఇంకా చంద్రబాబు గుప్పిట్లోనే ఉన్నది అన్న లెక్క మాట్లాడిండు. ఇట్లా ఆయన మాట్లాడింది ఏంది అంటే, లిటరల్గా ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినాయి కానీ ఇంకా కూడా తెలంగాణ అనేది చంద్రబాబు గుప్పిట్లోనే ఉంది, చంద్రబాబు చెప్పినట్టే అవుతుంది, చంద్రబాబు లెక్కనే ఉంది అనేది ఆయన చెప్పిన మాటలు. ఇది ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేనో లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేనో మాట్లాడితే ఇమ్మీడియట్గా వేరే లెక్క పోతుండే, వేరే ఈక్వేషన్స్ తీసుకొని వస్తుండే. అట్లా కాదు, అధికారంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిండు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలకి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఎవరికి కాంట్రాక్ట్లు ఇస్తుంది, ఏం చేస్తుంది, ఎక్కడ ఏ మనుషులు ఏ పనులు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. అట్లా అవగాహన లేకుండా మాట్లాడుతుండు అనుకోవడానికి లేదు. అట్లనే ఎమ్మెల్యే కూడా ఆయనే. ఎమ్మెల్యేకి ఖచ్చితంగా ఇన్పుట్స్ వస్తాయి, ఎవరు ఎక్కడ ఏం పనులు చేస్తుర్రు, ఏ కాంట్రాక్టర్లు ఏ పనులు చేస్తుర్రు, ఆ కాంట్రాక్టర్లు ఎవరికి దగ్గర, ఇట్లాంటివన్నీ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా తెలుస్తాయి. అట్లాంటి అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు ఆయన. కానీ ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు మనం దీని మీద వార్త చేస్తున్నప్పటి వరకు కూడా దీన్ని ఎవ్వరు ఖండించలే. అంటే ఏమనుకోవాలి, ఆయన మాట్లాడిన మాటలు నిజం అనుకోవాలా? ఇప్పుడు మామూలుగా ఎవరన్నా మాట్లాడితే కనుక అట్లెట్లుంటుంది, అట్లా అవగాహన లేక మాట్లాడుతున్నారు, ఇంకొకటి అనేది ఖచ్చితంగా కౌంటర్ వస్తుండే. కానీ ఈయన మాట్లాడిన మాటల మీద ఇప్పటి వరకు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలే. ఆయన మాట్లాడిన ఏంది మాటలు అనేది ఒకసారి వినుర్రి, విన్న తర్వాత మాట్లాడదాం. ఈయనే కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈయనే అనిరుద్ రెడ్డి. పడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు, ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్ కట్ చేయండి, కరెంట్ కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని పంకజంలో బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రులు మన మాట వినరు కాబట్టి ఈ పని చేయండి, పంకజంలో వారం రోజులు బంద్ అవుతుంది. బంకచర్ల ఇష్యూ జరుగుతుంది కదా ఇప్పుడు తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున. నీళ్ళ విషయంలో సరే మేము మిగులు జలాలని తీసుకొని పోతాం, వృధా జలాలు అనే పేరు మీద చెప్తున్నారు, కానీ మన హక్కు పోతుంది, తెలంగాణకి నష్టం జరుగుతుంది మళ్ళీ ఒకసారి అనేది ఇప్పుడు మన దగ్గర ఉన్న మేధావులు మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. బనకచెర్ల ఇష్యూ ఎంత హాట్గా నడుస్తుంది మన దగ్గర అనేది చూస్తున్నాం మనం. ఆ ఇష్యూని బేస్ చేసుకొని దాని మీద మాట్లాడుకుంటూ ఇప్పుడు మన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన చాలాసార్లు బంకచెర్ల గురించి లెటర్లు రాసిండు. అయితే ఈయన ఏం చెప్తాడు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు బంకచెర్ల మీద లెటర్లు రాసుడు అవి కాదు, అసలు ముందు ఆ బంకచెర్ల ఇష్యూ ఎవరితోని, చంద్రబాబు నాయుడుతోని, ఆంధ్ర ప్రాంతంతోని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన తెలంగాణ నీటిని తీసుకొని పోవాలనే కుట్ర చేస్తుండు అనేది ఇప్పుడు మన తెలంగాణ వైపున ఉన్నటువంటి వర్షన్. సో వాళ్ళు నీళ్ళని తీసుకుపోయే కుట్ర చేస్తున్నారు. ఇట్లా నార్మల్గా లెటర్లు రాస్తేనో మాటలతోనో చెప్తానో ఇనరు వాళ్ళు. చంద్రబాబు నాయుడు కోవర్టులు ఇక్కడ కాంట్రాక్టులు చేస్తున్నారు, ముందు వాళ్ళని కట్ చేసిర్రు అనుకోండి, ఆ కోవర్టులే పోయి చంద్రబాబు నాయుడిని ఎట్లయినా సరే ఒప్పించుకొని ఈ బంకచెర్ల ఇష్యూ ఒకటి సాల్వ్ అవుతుంది అనేది చెప్పిండు. ఆయన చేసినటువంటి మాటలు, ఆయన మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు. కోవర్టులు ఉన్నారు అన్నాడు, తెలంగాణలో చంద్రబాబు నాయుడు కోవర్టులు ఉన్నారు అన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి, అసలు ఎవరు ఆ కోవర్టులు, ఎక్కడున్నారు, ఏం చేస్తుర్రు అని. ఇంకా చాలా మాటలు మాట్లాడిండు ఆయన. కాంట్రాక్టులు చేస్తుర్రట, హైదరాబాద్లో దందాలు కూడా చేస్తుర్రు అని మాట్లాడిండు. హైదరాబాద్లో దందాలు చేస్తుర్రు, ఆ దందాలు చేస్తుంది కూడా చంద్రబాబు మనుషులే, చంద్రబాబు నాయుడు కోవటులే అని మాట్లాడిండు. గతంలో ఇదే ఎమ్మెల్యే మనకు గుర్తుంటుంది, చాలామంది చూస్తున్న వాళ్ళకి గుర్తుంటుంది, కమిషన్ల మీద కూడా మాట్లాడారు కదా. గతంలో మా పార్టీలో ఉన్న ఒక ఆయనే కమిషన్లు
20% కమిషన్లని ఇంకో కమిషన్లని ఇట్లా కమిషన్లు తీసుకుంటుర్రు అనేది కూడా గతంలో మాట్లాడింది ఈ ఎమ్మెల్యేని. దాని తర్వాత మనం ఈ మధ్యలో చూసినాం కదా, కోర్టుకు బయరు ఒక భూముల విషయంలో, హైదరాబాద్లో ఉన్న భూముల విషయంలో అనేది వాళ్ళు కూడా ఈ ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి కోర్టుకు బయరు. ఇప్పుడు బంకచెర్ల విషయంలో చేసిన చాలా రోజుల నుంచి ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న చాలా పనుల మీద, చాలా ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు కోవట్లే ఉన్నారు, అసలు ముందు మీరు ఆ కోవట్లను వదిలియ్యి, కోవట్లను పంపియ్యి, కోవట్లను పంపిస్తే చక్కగా అవుతుంది అన్నారు. నీళ్ళ విషయంలో జరుగుతున్నది కాబట్టి ఇంకొకటి కూడా చెప్పాలి నేను మీకు. ఇప్పుడు మొన్న బంకచెర్ల విషయంలో ప్రభుత్వం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది కదా, దాంట్లో ఆదిత్యనాథ్ దాస్ అనేటైనే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని లీడ్ చేసిండు, చెప్పిండు. ఆయన మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. గతంలో ఆంధ్రాలో పనిచేసిన ఆయనని ఇక్కడికి తీసుకొని వచ్చి నీళ్ల విషయంలో ఒక కీలకమైనటువంటి పొజిషన్లో ఆయనని పెడితే తెలంగాణకు న్యాయం చేయాలని ఆయన ఎందుకు అనుకుంటాడు? ఆంధ్ర ప్రయోజనాలు కాపాడాలని అనుకుంటాడు కదా. ఆయనను అసలు తెలంగాణకి సంబంధించి గంత కీలకమైన పోస్టులో ఎందుకు పెట్టిరు అనేది కూడా ఆ రోజు నుంచి చర్చ జరుగుతుంది. ఆ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పటి నుంచి, ఆ రోజు అని కాదు, గతంలో అసలు ఆయనని తెలంగాణకు తీసుకొచ్చినప్పుడే ఈ చర్చ స్టార్ట్ అయింది. అసలు అక్కడ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఇంత కీలకమైన పొజిషన్లలో పెడితే తెలంగాణకి ఎట్లా న్యాయం జరుగుతుంది? వాళ్ళకు తెలంగాణకు న్యాయం చేయాలని ఎందుకుంటుంది? ఎంతసేపు అటువైపు ఉన్న ప్రయోజనాలు కాపాడాలని అనుకుంటారు కదా. అంత కీలకమైన పొజిషన్లలో వాళ్ళని తీసుకొచ్చి ఎట్లా పెడతారు అని చాలా విమర్శలు వచ్చినాయి. కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోలే, ఆయననే తీసుకొచ్చి పెట్టింది. దాని తర్వాత బంకచెర్ల విషయం ఎట్లా జరుగుతుంది ఏంది అనేది మనం రోజు చూస్తున్నాం. సో ఆ విషయంలో చంద్రబాబు నాయుడు కోవట్లు ఉన్నారు. ఆ కోవట్లందరినీ ఫస్ట్ వాళ్ళని పంపించేస్తే ఇది మొత్తం చక్కగా అవుతుంది. బంకచెర్లనే కాదు, ఇంకా ఏ విషయమైనా సరే అక్కడ నుంచి తెలంగాణకు నష్టం జరిగేది ఏది చేయాలనుకున్నా కూడా చెయ్యరు. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్లు అందరూ పోయి మీరు ఒకవేళ ఆ తెలంగాణ వాటిలల్లో ఏళ్ళు పెడితే ఏమన్నా చేస్తే మాకు అక్కడ కాంట్రాక్ట్లు ఇస్తలేరు, మాకు నష్టం అవుతుంది కాబట్టి మీరు మాట్లాడకుర్రి అని వాళ్ళే సదిరి చెప్పుకుంటారు వాళ్ళకి. సో మీరు చేయాల్సింది గీ పని, లెటర్లు రాసులు కాదు, వట్టి ముచ్చటికి లెటర్లు రాసులు మానేయ్యి. ఆయన డైరెక్ట్ చెప్పిండు వాళ్ళ మంత్రికి, ఆయన పేరు తీసుకొని చెప్పిండు. వాళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేనే వాళ్ళ మంత్రి గారికి చెప్తున్నారు, గిటర్లు రాసులు ఈ ఉత్తముచ్చట్లన్నీ బంద్ చేయిరి, మీరు ఫస్ట్ కాంట్రాక్టర్ల భరతం పట్టుర్రి, కాంట్రాక్టర్లని కోవట్లని బయటికి పంపించేసేయిరి. చంద్రబాబు నాయుడు కోవట్లను బయటికి పంపించేస్తే అంతా చక్కగా అవుతుంది. చంద్రబాబు నాయుడు కోవట్లు ఉన్నంత వరకు తెలంగాణకు న్యాయం జరగదని నేను చెప్పిండు. ఆయన చెప్పింది సింగిల్ లైన్లా, చంద్రబాబు నాయుడు కోవట్లని పంపియనంత వరకు తెలంగాణ ఇంకా చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉన్నట్టయితుంది, చంద్రబాబు నాయుడు చెప్పినట్టే చెల్లుబాటు అవుతుంది, ఇక్కడ తెలంగాణ మొత్తం ఆయన చేతులకి వెళ్ళిపోతుంది, మీరు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి కోవట్లను పంపియ్యి అన్నారు. నిజానికి అసలు ఆ కోవట్లు ఎవరో కూడా చెప్పాల్సింది ఉండే, ఇప్పుడు చెప్పలేదు. మరి ఫ్యూచర్లో ఏమన్నా చెప్తాడో చూడాలి. ఎందుకంటే చాలా విషయాల మీద ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి అసలు చంద్రబాబు నాయుడు కోవట్లు ఎవరో కూడా చెప్పాలి. నిజానికి హైదరాబాద్లో దందాలు చేసేటోళ్ళు చంద్రబాబు నాయుడు కోవట్లే, ఇరిగేషన్ ప్రాజెక్టులలో చేసేటోళ్ళు వాళ్ళే, ఇట్లా ఇన్నిట్లలో వాళ్ళు ఉన్నారు. అంటే రాజకీయాలలో కూడా ఇన్వాల్వ్ అయ్యే దాంట్లో చంద్రబాబు నాయుడు కోవట్లు లేరా? ఉండుంటుంటారు. ఈయన ఏదో ఒక రోజు అది కూడా బయటపెట్టే అవకాశం ఉంటుంది. ఆ మనుషులు ఎవరు, ఏంటిది అనేది కూడా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన దాని మీద వాళ్ళ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మాట్లాడలే. ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మరి ఈయన చేసిన ఆరోపణలు నిజమేనా? ఆరోపణలు అనుకోవాల్సిన అవసరం లేదు ఇంకప్పుడు. ఎందుకు అంటే మాట్లాడిన దాని మీద ఇప్పటి వరకు 24 గంటలు గడిచినా కూడా అటువైపు నుంచి ఏం ఆన్సర్ లేదు. అట్లెట్లయితే కోవట్లు ఎవరున్నారు ఇక్కడ, ఎందుకు మాట్లాడుతున్నారు అను, లేకపోతే ఈయనని ఎక్స్ప్లెనేషన్ అడుగుడో ఏది చేయలేదు ఇప్పటి వరకు అంటే ఆయన మాట్లాడిన మాటలు నిజమే అనుకోవాల్సి వస్తుంది. నిజంగా తెలంగాణలో చంద్రబాబు నాయుడు కోవట్లు ఉన్నారు అని వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పిండు కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా ఖచ్చితంగా ఆలోచిస్తుంది, చంద్రబాబు నాయుడు కోవట్లు తెలంగాణలో ఇంకా ఉన్నారు అనే విషయం ఆలోచించుకోవాల్సి వస్తుంది తెలంగాణ అంతా కూడా.